హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. నేను మీ రమాదేవిని. ఈరోజు నేను మీకు పండు మిరపకాయల నిలువ పచ్చడిని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఇక్కడ నేను పచ్చడి కోసం అరకిలో పండు మిరపకాయలను తీసుకున్నాను. ఇవి తీసుకునేటప్పుడు గట్టిగా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ హైబ్రిడ్ మిరపకాయలను తీసుకున్నాను. నాటుకాయలు దొరకలేదు. దొరికితే రెండు హాఫ్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిరపకాయల్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. తొడిమెలు ఉన్నప్పుడే మిరపకాయలని వాష్ చేసుకోవాలి. వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. తొడిమెలు తీసిన తర్వాత అయితే వాటర్ పోతుంది కాయల లోపలికి. ఇప్పుడు ఈ కాయలన్నీ వాష్ చేసి ఒక చిల్లుల గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నందువల్ల ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు వీటిని ఒక్కొక్క కాయ తీసుకొని పొడి క్లాత్తో తుడిచి తొడిమెన తీసి వేసుకోవాలి. ఈ విధంగా కాయలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక పావు గంట సేపు ఫ్యాన్ కింద ఉంచినట్లయితే పూర్తిగా తడి ఆరిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని రెడీ చేసి ఉంచుకోవాలి. నేను ఆ విధంగా రెడీ చేశాను. ఇప్పుడు దానిలోకి 1 టీ గ్లాసు కల్లు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇది తూకం ప్రకారం 125 గ్రాములు. మనం తీసుకున్న అరకిలో మిర్చికి ఈ ఉప్పు సరిపోతుంది. 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే అరకిలో పండు మిర్చికి 125 గ్రాముల చింతపండు తీసుకోవాలి. ఇది గింజలు ఈనెలు తీసివేసి రెమ్మలుగా ఈ విధంగా రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును కూడా మనం తీసుకున్న మిర్చిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం టాస్ చేసుకున్నట్లయితే ఉప్పు, పసుపు, చింతపండు అంతా పండుమిర్చి ముక్కల్లోకి బాగా కలిసేలాగా కలుస్తుంది. అంతా కలుపుకున్నట్లయితే మనకి ఉప్పు వల్ల మిర్చిలోని ఓటంతా బయటికి వచ్చి చింతపండు బాగా నానుతుంది. ఇలా బాగా అదిమి పెట్టి దానిపైన మూత ఉంచి 3 అవర్స్ వరకు ఊరనివ్వాలి. ఈలోగా మనము స్టవ్ పైన ఒక చిన్న బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి 1 స్పూన్ మెంతులని యాడ్ చేసుకోవాలి. ఈ మెంతులు కలుపుతూ కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. మెంతులు ఆవాలనేది ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఫ్లేమ్ హైలోకి ఉంటే చేదు వస్తాయి. ఇప్పుడు కొంచెం మెంతులు వేగినవి. దానిలోకి 2 స్పూన్లు ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలుపుతూ డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఫాస్ట్గా వేగుతాయి, లేటుగా యాడ్ చేస్తున్నాము. అన్నీ వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారని ఈ మెంతులు ఆవాలని ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తని పౌడర్లా మిక్సీ వేసుకోవాలి. మనకి మెంతి ఆవాల పొడి రెడీ అయింది. దీన్ని ఇలా ఉంచేసి ఈలోగా మనం మిర్చిని ఒకసారి చూసుకుందాం. ఒకసారి బాగా కలిపినట్లయితే చింతపండు అంతా మనకు బాగా నానింది. ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసుకున్న మెంతి ఆవ పొడిని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. దానిలోకి 1 స్పూన్ ఆముదాన్ని యాడ్ చేసుకోవాలి. ఆముదము వేసుకున్నందువల్ల పచ్చడి సంవత్సరం వరకు ఎర్రగా ఉంటుంది, నల్లపడకుండా ఉంటుంది. ఆముదము అనేది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఒకసారి బాగా కలిసిన తర్వాత తడి లేని పొడి మిక్సీ జార్లోకి పట్టిన వరకు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం కాబట్టి మిక్సీలో వేస్తున్నాను. ఎక్కువ తీసుకునే వాళ్ళైతే గ్రైండర్లో వేసుకోవచ్చు. నాకు ఈ ముక్కలు మొత్తం పట్టినవి ఒకేసారి మిక్సీలోకి. ఈ మొత్తాన్ని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చక్కగా పండుమిర్చి పచ్చడి రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రెడీ చేసిన ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న బాణలి స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 200 గ్రాముల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇది 2 టీ గ్లాసులు అవుతుంది. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి 1 స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చెటపట మనగానే ఫ్రై అవ్వగానే స్టవ్ ఆపేసి దానిలోకి 1 పిడికెడు వెల్లుల్లి రెమ్మలను పొట్టు ఒలిచి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగువ, వెల్లుల్లి రెమ్మలు స్టవ్ ఆపినా కూడా ఆయిల్లో ఉన్న వేడికే బాగా ఫ్రై అవుతాయి. ఈ మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన ఈ తాలింపు అంతా కూడా మనం రెడీ చేసుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పచ్చడి తీసుకున్నాను కాబట్టి మొత్తానికి తాలింపు పెడుతున్నాను. ఎక్కువ చేసుకునే వాళ్ళైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని తాలింపు వేసుకోవచ్చు. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తాలింపు అంతా. ఎంతో టేస్టీ అయిన పండుమిర్చి పచ్చడి రెడీ అయింది. ఇది తడిలేని బౌల్లో ఉంచుకుంటే, తడిలేని పింగాణి జార్లో కానీ నిల్వ ఉంచుకుంటే 1 ఇయర్ పైన నిల్వ ఉంటుంది. ఇది రైస్లోకి, టిఫిన్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.